మీరు కూడా సినిమా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసరికి అయితేనేమో తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకోవచ్చు. మీరు చిన్న రిక్వెస్ట్ అయిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్. సో బై మూవీ కాన్సెప్ట్ ఏంటంటే అవి సింపుల్ ఏం మీద ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు. అతను ఒక అనాథ పిల్లగాడు ఎవరైతుంటే అతను అడాప్ట్ చేసుకుంటాడు. అతనే పెద్దగా శంభు లాగా ఎదుగుతాడు అన్నమాట అవి. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఇలాంటి కాన్సెప్ట్పై చాలా చూసినాము. ఇక్కడ త్రిష గారిది పెద్దగా ఇంపార్టెంట్ రోల్ అయితే ఏం అనిపించలేదు నాకు. ఉన్నా లేకపోయినా బాగుండే, డ్యూరేషన్ కొంచెం తగ్గేది అనిపించింది. అండ్ స్టోరీ పెద్దగా ఇంపాక్ట్గా అయ్యేటట్టు అయితే అనిపించలేదు. శంభు గారిది చూసుకుంటే మాత్రమే కీ రోలు, ఇంపార్టెంట్ రోలే. కమల్ హాసన్ గారిది కూడా కీ రోలే. ఇక్కడ మూవీకి వచ్చేసరికి అయితేనేమో నాకు అర్థం కాలే కానీ భారతీయుడు లాంటి వైబ్సే కనిపించినాయి. లైక్ ఓల్డ్ ఏమంటారు, చాలా ఓల్డ్ కమల్ హాసన్, మళ్ళీ మిడిల్ ఏజ్ కమల్ హాసన్, మళ్ళీ యంగ్ కమల్ హాసన్, ముగ్గురు కమల్ హాసన్లు కనిపిస్తాయి నాకు కొన్ని షార్ట్లు. అంటే స్టార్టింగ్లో యంగ్ ఉంటాడు, మళ్ళీ నార్మల్కి వచ్చేసరికి మిడిల్ ఏజ్, తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఓల్డ్ ఏజ్ కమల్ హాసన్ చూపిస్తారు. సో అది పక్క పెట్టేసే స్టోరీ బాగుందని అంటే ఆల్రెడీ మనం చాలా సినిమాల్లో చూసిన స్టోరీయే. ఆ ఫీల్ రాదు. కొన్ని చోట్ల ఎమోషన్స్ కూడా ఆర్టిఫిషియల్గా కనిపిస్తాయి. అండ్ మన మిర్జాపూర్లో ఉన్న ఒక పర్సన్ అతనిది కూడా పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అయితే ఏమనిపించదు. ఉండంటే ఉండన్నట్టు ఉంటుంది, కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. కానీ పర్లేదు, అతనిదైనా సరే కూడా ఆ ఫీల్ రాదనమాట మనకి. మూవీ చూసినంతసేపు ఎట్లా అంటే ఈ సీన్ చూసినాం కదా ఆ రిపీటేటివ్ థాట్ అనేది వస్తుంది. నాకు చెప్తాను, నా పర్సనల్ చెప్తాను, రిపీటేటివ్ థాట్ అనిపించింది. అండ్ కమింగ్ టు మూవీ పరంగా చూసుకుంటే మాత్రమే ఓవరాల్గా బాగుంది. సాంగ్స్ పెద్దగా అయితే నాకైతే ఏమంత అనిపించలేవు. ఒకటి రెండు రిథమ్ బాగా అనిపించింది, అంటే బ్యాక్గ్రౌండ్ ట్యూనింగ్ ఉంటుంది కదా, అది ట్యూనింగ్ బాగా అనిపించింది. కానీ కంప్లీట్ సాంగ్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. అండ్ ఎండింగ్లో కూడా కమల్ హాసన్ మళ్ళీ పొలంలో కాడికి పోయి కలదలు పెట్టుకొని అది ఏందరైనా ఈ పక్క పెట్టేస్తే మూవీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఆల్సో మీరు పబ్లిక్ టాక్ కూడా ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ పబ్లిక్ టాక్ కూడా పెట్టినాను. కొంతమంది అయితే తగ్ లైఫ్ కాదు దగ్గు వస్తుంది అనేసి అయితే బాగా ట్రోల్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఇక అది పబ్లిక్ ఒపీనియన్. అది కమింగ్ టు నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రేటింగ్ చూసుకుంటే మాత్రమే నేను ఈ మూవీకి 1.75 out of 5 రేటింగ్స్ ఇస్తున్నాను. ఏమన్నా ఇంత తక్కువ, ఇంత మంచి యాక్టర్లు, ఇంత పెద్ద యాక్టర్లు వచ్చినారంటే ఆ ఫీల్ రాలేదు భయ్. అంటే టైటిల్ పెద్దగా ఉంది అంటే లోపల మ్యాటర్స్ నార్మల్గా రొటీన్ చూసే సినారియోస్ ఉన్నాయన్నట్టుగా అనిపించింది నాకు. సో దానివల్ల తక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఇన్ కేస్ మీకు ఇంకేమైనా ఒపీనియన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రస్తుతానికి మాత్రమే ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినా అంటే ఒకటే స్టోరీ రొటీన్గా అనిపించింది. పెద్దగా ఏం లేదు, ఓల్డ్ కథనే మళ్ళీ కొత్తగా చూపించారు అన్నట్టుగా అనిపించింది నాకు. పెద్ద ఇంపాక్ట్ఫుల్గా లేదు, కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్టిఫిషియల్ లాగా అనిపించింది. అందుకే తక్కువ రేటింగ్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట. సో ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ పై నచ్చి మంచి మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం.